సింధు నాగరికతలో గుర్రం అవశేషాలు ఎక్కడ లభించాయి? సరైన సమాధానం సుర్కోటడ. కనిష్కుడు నిర్వహించిన 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం వసుమిత్రుడు. ద్రవిడ శిల్పకళా రీతి ఏ రాజవంశం కాలంలో ప్రారంభమైంది? సరైన సమాధానం పల్లవులు. ప్రసిద్ధ ఖగోళ శాస్త్ర గ్రంథం పంచసిద్ధాంతిక రచయిత ఎవరు? సరైన సమాధానం వరాహమిహిరుడు. గ్రీక్, రోమన్ ప్రభావంతో ఏర్పడిన భారతీయ శిల్పకళా రీతి ఏది? సరైన సమాధానం గాంధార శైలి. హాతిగుంఫా శాసనం ఏ రాజు గురించి వివరిస్తుంది? సరైన సమాధానం ఖారవేలుడు. మౌర్యుల కాలంలో కంటక శోధన అంటే ఏమిటి? సరైన సమాధానం క్రిమినల్ కోర్టు. కనిష్కుడు ఎప్పుడు శక యుగాన్ని ప్రారంభించాడు? సరైన సమాధానం క్రీస్తు శకం 78. గుహాలయాలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ఎక్కడ ఉంది? సరైన సమాధానం మహారాష్ట్ర. హర్షవర్ధనుడు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మహామోక్ష పరిషత్ ఎక్కడ నిర్వహించేవాడు? సరైన సమాధానం ప్రయాగ. సింధు నాగరికతలో పూసల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? సరైన సమాధానం చాన్హుదారో. అలెగ్జాండర్ భారతదేశంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు? సరైన సమాధానం క్రీస్తు పూర్వం 326. గుప్తుల కాలం నాటి మెహ్రౌలీ ఇనుప స్తంభం ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఢిల్లీ. ఏ వేదాన్ని బ్రహ్మవేదం అని కూడా పిలుస్తారు? సరైన సమాధానం అథర్వణ వేదం. సింధు ప్రజలు వ్యాపారం కోసం ఉపయోగించిన పద్ధతి ఏది? సరైన సమాధానం వస్తు మార్పిడి పద్ధతి. సింధు నాగరికతలో ధోలవీర ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం గుజరాత్. జైన మత మొదటి తీర్థంకరుడు ఎవరు? సరైన సమాధానం రిషభనాథుడు. ఢిల్లీ సుల్తానులలో జిల్-ఇ-ఇలాహి అనే బిరుదు ధరించిన వారు? సరైన సమాధానం గియాజుద్దీన్ బాల్బన్. శివాజీకి పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? సరైన సమాధానం రాయ్గఢ్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కోడిగామా ఏ సంవత్సరంలో కాలికట్ చేరుకున్నాడు? సరైన సమాధానం 1498. 1857 తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? సరైన సమాధానం కానింగ్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? సరైన సమాధానం బాంబే. సత్యశోధక్ సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు? సరైన సమాధానం జ్యోతిరావు పూలే. గాంధీజీ చేపట్టిన దండి యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది? సరైన సమాధానం 1930 మార్చి 12. ఏ చట్టాన్ని నల్ల చట్టం అని పిలుస్తారు? సరైన సమాధానం రౌలట్ చట్టం. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? సరైన సమాధానం దాదాభాయి నౌరోజీ. బెంగాల్ విభజనను రద్దు చేసిన సంవత్సరం ఏది? సరైన సమాధానం 1911. అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజు విజయాలను గురించి చెప్తుంది? సరైన సమాధానం సముద్రగుప్తుడు. గదర్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు?
సరైన సమాధానం లాలా హరిదయాల్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమిటి? సరైన సమాధానం డూ ఆర్ డై.